జగన్మోహన్ రెడ్డి తలపెట్టినటువంటి సిద్ధం సభలకు వస్తున్నటువంటి ప్రేక్షకులను 10 రెట్లుగా చూపించడానికి జగన్మోహన్ రెడ్డి టీం గ్రాఫిక్స్ని అలాగే క్రోమా కీయింగ్ అనేటువంటి టెక్నాలజీని వాడి అడ్డంగా దొరికిపోయిందని ఒక మాజీ సిబిఐ అధికారి తన పోస్ట్లో ఒక వ్యాసం రాసిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదు. లత గారు నమస్తే అండి. మేడం, జగన్మోహన్ రెడ్డి తలపెట్టినటువంటి సిద్ధం సభలకు వస్తున్నటువంటి ప్రేక్షకుల్ని 10ంతలుగా చూపించడానికి జగన్మోహన్ రెడ్డి టీం గ్రీన్ మ్యాట్ టెక్నాలజీని అలాగే క్రోమా కీయింగ్ అనేటువంటి టెక్నాలజీని వాడి అడ్డంగా దొరికిపోయింది అంటూ కూడా ఒక సిబిఐ మాజీ డైరెక్టర్ ఎన్ నాగేశ్వరరావు అనేటువంటి ఆయన తన సోషల్ మీడియా వేదికగా ఒక వ్యాసాన్ని అయితే రాయడం జరిగింది. ఇప్పుడు అది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏంటి, నిజంగానే సిద్ధం సభలకు వస్తున్నటువంటి ప్రేక్షకుల్ని మాయాజాలం చేసి 10ంతలుగా చూపిస్తున్నారా? అలా చూపించి జగన్మోహన్ రెడ్డి టీం అడ్డంగా బుక్ అయ్యారా అంటే ఏం చెప్తారు? మాజీ అధికారి గారికి అనిపిస్తున్నప్పుడు ఇంకా నార్మల్ పబ్లిక్ పీపుల్కి ఎందుకు అనిపించదండి? సో ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా రాజకీయాల గురించి చూస్తుంటారు కాబట్టి జనరల్ వాళ్ళు వీళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళంతా ఈ పొలిటికల్ వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఎడ్యుకేషన్ పరంగా అట్లాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటి వాళ్ళే గుర్తించి వాళ్ళే పబ్లిక్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు అని అంటే వాళ్ళు ఎంత అవినీతిగా ఎంత అక్రమంగా వీళ్ళు ఇలాంటి ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు, రేపు సమాజం ఏమవుద్ది అనే ఒక బాధతో వాళ్ళు ఎం నాగేశ్వర్ గారు అలా స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింటుంది. కానీ అండి, ఇప్పుడు ప్రతి పార్టీలు కూడా మా తెలుగుదేశం పార్టీ మహానాడులే కానివ్వండి, సింహగర్జన కానివ్వండి, యువగర్జన, ఇట్లా ప్రతిదీ కూడా బీసీ గర్జన ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎక్కడ కూడా మేము కూడా 100 ఎకరాల్లో ఇలా చేస్తుంటాం, కానీ ఎక్కడ మేము గ్రీన్ మ్యాట్ కానీ అట్లాంటివి ఏమీ వాడం. అంటే ఇప్పటి వరకు అసలు రాజకీయాలకు సంబంధించినటువంటి సభలు ఎక్కడ నిర్వహించినప్పటికీ కూడా ఇప్పటి వరకు అసలు భారతదేశంలో ఎవరూ గ్రీన్ మ్యాట్ వాడలేదు. మొదటిసారి జగన్మోహన్ రెడ్డి ఈ సిద్ధం సభకి గ్రీన్ మ్యాట్ వాడుతున్నారు అంటూ కూడా కొంతమంది టీడీపీ నేతలు ఆయన మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వీటిని ఎలా చూడొచ్చు? నిజంగా అసలు నిజమే అది. మేమంతా కూడా అదే కదా చెప్తున్నాం. నువ్వు గ్రీన్ మ్యాట్ వాడాల్సిన అవసరం ఎందుకు? 100 ఎకరాలకి గ్రీన్ మ్యాట్ వేయాల్సిన అవసరం ఏంటి? ఆ గ్రీన్ మ్యాట్ వేసి ఇంతమంది జనం వచ్చారని ప్రొజెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? జనం గ్రీన్ మ్యాట్ వేసుకొని నువ్వు గ్రాఫిక్స్ చేస్తే సరిపోతుందా? గ్రాఫిక్స్ మూలాన ఓట్లు పడతాయా? పడవు కదా. నువ్వు చేసే సంక్షేమాన్ని బట్టే ఓట్లు పడతాయి. నువ్వు చేసే మంచి ఉంటే పడుతుంది, నువ్వు ప్రజలకు ఏమైనా ఒక అందుబాటులో ఉంటే పడుతుంది. అంతేగాని నువ్వు ఇలాంటి గ్రాఫిక్స్లతో నా పక్కన జనం ఇంతమంది ఉన్నారు, నువ్వు ఊరికి ఒక 3 బస్సులు వేసి పంపించి అక్కడ నుంచి జనాన్ని మొబిలైజ్ చేసుకొని వాళ్ళకి డబ్బులు, బిర్యానీ, మందు ఇవన్నీ సప్లై చేసి వాళ్ళని ఆ రోజు కూలీకి వెళ్ళే వాళ్ళని కూలీ డబ్బులు కన్నా త్రిబుల్ ఇస్తానని చెప్పి ఎక్కించుకొని వచ్చి మళ్ళీ మిమ్మల్ని డ్రాప్ చేస్తానని చెప్పి ఇలా జనాన్ని తోలి ఇట్లాంటి కొంతమందిని తోలినంత మాత్రాన ఇప్పుడు 3-4 బస్సులు వెళ్తే ఒక బస్ జనం వస్తున్నారు. ఆ ఒక బస్ జనాన్ని తీసుకొచ్చేది ఇక్కడ గ్రాఫిక్స్ పెట్టేది. సో ఇన్ని లక్షల మంది వచ్చారు అనేది 15 లక్షల మందికి టార్గెట్ పెట్టుకున్నారు. 6 జిల్లాల నుంచి 15 లక్షల మంది పైగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అక్కడికి వచ్చారు అనేది నిన్న సిద్ధం సభ ద్వారా వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి మాటలు. మెంబర్షిప్ ఎంత ఉంది, వాళ్ళ కార్యకర్తల మెంబర్షిప్ ఎంత ఉంది, ఏ రోజైనా బయట పెట్టమనేది? 15 లక్షల మంది ఉందా ఆ పార్టీకి? అసలు ఓన్లీ వాలంటీర్లు వచ్చుంటారేమో. ఆ జిల్లాలో ఉన్న వాలంటీర్లను వాళ్ళు బెనిఫిట్స్ పొందటానికి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేసి ప్రతిదీ ఇప్పుడు వాలంటీర్లు డైరెక్ట్ సీఎంఏ, అక్కడ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు వీళ్ళెవరూ లేరు. సో అక్కడ వాలంటీర్లు పబ్లిక్గా వీళ్ళకి పనిచేస్తున్నారు. సో వాళ్ళు జనాలను మొబిలైజ్ చేస్తున్నారు. వాళ్ళు ఓట్లు ఒక్కొక్కరి కోసం ఓట్లు ఒక 4, 10, 15 ఇట్లా ఓట్లు ఒకళ్ళ మీదే 10-15 ఓట్లు తయారు చేపిస్తున్నారు. ఈ వాలంటరీ వ్యవస్థ పెట్టుకొని వాళ్ళే జనాలను మొబిలైజ్ చేస్తున్నారు. అది గ్రాఫిక్స్ చేస్తున్నారు. దానికి డ్రోన్ కెమెరాలు పెట్టి షూట్ చేసి దానికి టెక్నికల్గా అన్నీ వాడుతూ గ్రీన్ మ్యాట్ వాడుకొని ఇలాంటివి సినిమా సెట్టింగ్సే ఆఖరికి వాళ్ళు చేసేదంతా సినిమా సెట్టింగ్ షూటింగ్ లాగానే ఉంటుంది. కానీ అది పబ్లిక్ మీటింగ్ లాగా ఎలా అనిపిస్తుంది? అంతంత కార్పెట్లు వేసి అంటే ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నట్టు. 90 కోట్లు ఖర్చా
నువ్వు పెట్టే మీటింగ్కి షర్మిలా గారు కూడా అడుగుతున్నారు కదా, 90 కోట్లు ఒక మీటింగ్కి గవర్నమెంట్ సొమ్మును పెడుతున్నావు. బస్సులు ఎవరివి? బస్సులు ఎవరి కోసం నడపాల్సిన బస్సులు నువ్వు దేనికోసం నడుపుతున్నావు? పార్టీ వేరు, గవర్నమెంట్ వేరు. కానీ నీవు గవర్నమెంట్ ఒక సీఎంగా ఉన్న వ్యక్తి నీ పార్టీ కోసం నువ్వు బస్సులు వాడటం ఏంటి? ఆర్టీసీ బస్సులు నువ్వు ఆర్టీసీకి ఏమైనా పే చేస్తున్నావా? నువ్వు అన్ని రోజులు నుంచి నువ్వు ప్లాన్ చేసుకుంటున్నావు. ఆ రోజుకి నువ్వు ఏమైనా పే చేస్తున్నావా గవర్నమెంట్కి? లేదు కదా. ఎందుకు అంత ఖర్చులు పెడుతున్నారు? ఏం చేయటానికి ఖర్చులు పెడుతున్నారు? ఎవరి కోసం పెడుతున్నావు? ఓన్లీ నువ్వు సీఎం అవడమే దేశానికి ఒక అదృష్టంలాగా భావిస్తున్నారు అనుకుంటున్నారు ఎవరైనా? నువ్వు ఎప్పుడు దిగిపోతావా, ఎప్పుడు ఆంధ్రప్రదేశ్కి పట్టిన దరిద్రం పోద్దా అన్నట్టు ఎదురు చూస్తుంటే జనాలు, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు? 90 కోట్లు అంటే ఏంటండి మాటల? ఒక్కొక్క సభకి వారంలో ఒక్కొక్క సిద్ధం సభ పెడుతున్నాడు, 90 కోట్లు 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడు, బస్సులు ఇట్లా చేసుకుంటున్నాడు. మందు ఇవా, ఆ మందు తాగి చచ్చిపోవటం, ఇలాంటి పనులు చేస్తూ ఎవరిని ఉద్ధరించడానికి చేస్తున్నావు? ఇది నీ మీద ఉన్న కేసులు మాఫీ చేసుకోవటానిక, నిన్ను అరెస్ట్ చేయకుండా ఉంచుకోవటానిక, ఈ 5 ఏళ్ళు నువ్వు జైలుకి వెళ్ళకుండా, నువ్వు కోర్టు వాయిదాలకు కూడా వెళ్ళకుండా, అటెండ్ అవ్వకుండా ఇట్లాంటివి చేసుకుంటూ ఉండటం కోసమా? అంటే నిన్న బాపట్లలో జరిగినటువంటి సిద్ధం సభకి 15 లక్షల మంది వచ్చారంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెప్తూ ఉన్నారు. ఈ 15 లక్షల మంది వచ్చింది వాస్తవం కాదంటారా, అవాస్తవం అంటారా? అది గ్రాఫిక్స్ లేదా క్రోమా కీయింగ్ టెక్నాలజీ ద్వారా చేసినటువంటి మాయాజాలం అంటారా? తప్పకుండా క్రోమా కీయింగ్ ద్వారా చేసిన మాయాజాలమే ఇది. ఎందుకంటే అక్కడ మనకు కనపడుతుంది అంతమంది జనాలు, 15 లక్షల మంది జనాలు వచ్చేటప్పుడైతే నువ్వు స్వచ్ఛందంగా గ్రీన్ మ్యాట్ లేకుండా చెయ్యి. ఎందుకు గ్రీన్ మ్యాట్ వేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ వర్షం పడుతుంది అనుకోవటానికి, బురద అవుతుందో ఇంకోటి అనుకోవటానికి వర్షాకాలం కూడా కాదు ఇది. గ్రీన్ మ్యాట్ అవసరం ఏంటి? సరే రెడ్ మ్యాట్ వేయి, చూస్తాంగా. రెడ్ మ్యాట్ వేయచ్చుగా, గ్రీన్ మ్యాట్ ఎందుకు వేసా? దానిలోనే తెలుస్తుంది కదా వాళ్ళు ఎందుకు చేస్తున్నారని. వై నాట్ 175 అన్నట్టు స్టేజ్ కూడా వై షేప్ పెట్టడం, అంటే దానిలో మీ సింబాలిక్ చూపెట్టడమా? అది కూడా గ్రీన్ మ్యాటే, అన్నీ గ్రీన్ మ్యాటే. ఇప్పుడు చేసే పని కరెక్ట్గా ఉంటే ఎందుకు గ్రీన్ మ్యాట్ వేయాల్సిన అవసరం ఏంటో చెప్పండి. 15 లక్షల మంది ఎందుకు వస్తారండి? ఏం చేశాడని అభివృద్ధి వస్తారండి? దేనికోసం వస్తారండి? అందరూ చదువుకున్న వాళ్ళకి కొంచెమైనా తెలుస్తుంది కదండి ఏం జరిగింది, అభివృద్ధి ఎందుకు వెళ్ళాలి, మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందా, ఎలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం అనేది ఒక అవగాహన ఉంటుంది కదా. అదే జరుగుతుంది. ఏదో డబ్బులు కాసపడి, మందు కాసపడి వచ్చిన వాళ్ళని కొంచెం మంది వస్తే దాన్ని గ్రాఫిక్స్ చేసుకుంటూ మొత్తం ఆ స్టేడియం అంతా, గ్రౌండ్ అంతా నిండిపోయింది అన్నట్టు చూపెట్టుకోవటానికి చేసే ప్రయత్నాలే ఇవి. అంతేగాని అంత 15 లక్షల మంది జనం ఎక్కడి నుంచి వస్తారండి? నువ్వు అంత జనం స్వచ్ఛందంగా వచ్చేటట్టుంటే నువ్వు గ్రీన్ మ్యాటే వేయవు, రెడ్ మ్యాట్ వేస్తావు. లేకుండా ఉంటే అట్లా వదిలిపెడతావు. మ్యాట్ గిట్ వేయకుండా ఇది వర్షాకాలం కాదు, బురద అయిపోతుంది, నిలబడలేరు అనుకోవటానికి ఏమీ కాదు. అది గ్రీన్ మ్యాట్ వేయటంలోనే తెలిసిపోతుంది. ఆయన డౌట్ పడ్డాడు, ముందే రారని డౌట్తోనే గ్రీన్ మ్యాట్ వేసి సిద్ధం చేసుకున్నారు. ఓకే, ప్రజలకు మాయాజాలం చేసేందుకే ఆ టెక్నాలజీని వాడారంటారు. డెఫినెట్గా అదే. ఓకే.